हाय अरे मॉडल मॉडल बोलते తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా తప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టి తలంచుకెళ్తున్నాను, లేకపోతే ఇక్కడి నుంచి తాళు తీసుకెళ్లేవాడిని. मॉडल मॉडल what things at what times happen, oh that things at that times happen. మీరు చూసి ఇప్పుడు మనం ఎటు వెళ్తున్నాము, ఏదో అడవిలో తట్టుకుపోయినట్టున్నాం మనం. గైస్ ఇది డే 3లో మేము రామేశ్వరం టు కన్యాకుమారి రీచ్ అయ్యాము. ఇది కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్. ఇటు నుంచి మనము వాటర్ వ్యూ చూడడానికి వెళ్తున్నాము. और నువ్వు ఇది మార్నింగ్ సన్ రైజ్ వ్యూ అనమాట. నైట్ రెస్ట్ రూమ్ తీసుకొని నైట్ రూమ్లో స్టే చేశాక రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి వచ్చాం అనమాట. ఇది మీరు చూస్తుంది సన్ రైజ్ వ్యూ. అన్ఫార్చునేట్లీ ఇక్కడ కన్యాకుమారిలో తీసిన వీడియోస్ చాలా వరకు మిస్ అయిపోయినాయి. అది నేను కాపీ చేయడం అప్పుడు ఎలా మిస్ అయినాయి. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. నా 3 years ఆఫ్ జర్నీ టు కన్యాకుమారి క్లిప్స్ అనమాట. ఇది నా 3rd విజిట్ అనమాట కన్యాకుమారికి. మీరు చూసేవి కొన్ని మొబైల్లో షూట్ చేసినవి, కొన్ని కెమెరా షూట్ మన యాక్షన్ కెమెరాలో షూట్ చేసినవి, మిక్స్డ్ ఆఫ్ ఆల్ క్లిప్స్ అనమాట నా 3 years ఆఫ్ జర్నీలో. వివేకానంద రాక్ మెమోరియల్ అండ్ తిరువలువార్ స్టాచ్యూ. మనకి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఫెర్రీస్ ఉంటాయి అనమాట. ఫెర్రీ ఎక్కి మనం అక్కడికి వెళ్ళాలన్నమాట. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెట్స్ గో ట్రావెల్. వెల్కమ్ టు డే 4 గైస్. మేము నైట్ రామేశ్వరం టు కన్యాకుమారి వచ్చేసాము. అరౌండ్ 200 చేంజ్ కిలోమీటర్స్, దగ్గర 300 kilometers. అండ్ నైట్ రూమ్లో స్టే చేశాక మార్నింగ్ కన్యాకుమారిలో సన్ రైజ్ చూసుకొని అలాగే కన్యకా పరమేశ్వరి టెంపుల్ విజిట్ చేసి ప్రస్తుతం మేము కేరళ తిరువనంతపురంలో ఉన్న శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ద రిచెస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్, ద రిచెస్ట్ టెంపుల్ ఇన్ ద కంట్రీ. మీకు కనుక తెలిస్తే కమెంట్ చేయండి. ఈ రైల్లో మనము 3rd స్టేట్ కూడా కవర్ చేయబోతున్నాము. తమిళనాడుతో కూడా కేరళ కూడా కవర్ అవుతుంది. ఈ కేరళ అంటేనే గాడ్స్ ఓన్ కంట్రీ కదా. అది చూద్దాం ఎలా ఉంటాయి రోడ్స్, ఆ హిల్ స్టేషన్స్. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఒక పక్క చర్చ్, ఒక పక్క ఇవి లోటస్. अरे मॉडल मॉडल बोलते మోడల్ మోడల్. గైస్ ఇవే మా బ్రేక్ఫాస్ట్ అనమాట. చూడండి, పెద్ద పెద్ద ఇడ్లీలు. కాదు ఇడ్లీ కాదు, దోశలే చూడండి ఎలా ఉన్నాయి. మా డే 4లో మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి దోశలు తినేసి ఇంక మేము టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం అనమాట. తిరువనంతపురం శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్. కన్యాకుమారి టు తిరువనంతపురము వెళ్ళే రోడ్స్ చాలా బాగుంటాయి గైస్. చూడండి,
చూడండి, ఓ పక్కన గ్రీనరీ, ఓ పక్కన టెంపుల్, అయ్యప్ప స్వామి టెంపుల్ అనుకుంటుంది. రైట్ సైడ్ సర్వీస్ రోడ్స్ ఉంటాయి చూసారా, అవి చూడండి అసలు అప్ డౌన్, పైకి కిందకి, పైకి కిందకి. మెయిన్ హైవేనేమో మిడిల్లో ఉంది, కింద అసలు చాలా డిఫరెంట్గా కన్స్ట్రక్ట్ చేశారనమాట. మీకు లెఫ్ట్ సైడ్ ఆ పైనేమో సర్వీస్ రోడ్డు ఉంటుంది, మిడిల్ ఏమో మన మెయిన్ హైవే. ఫైనల్లీ రీచ్ అయిపోయాం అనమాట తిరువనంతపురం శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్కి. శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ అసలు వరల్డ్లోనే రిచెస్ట్ టెంపుల్ అనమాట. దీని గురించి మీరు చాలా వినే ఉంటారు. తప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టి తలంచుకెళ్తున్నాను, లేకపోతే ఇక్కడి నుంచి తాళు తీసుకెళ్లేవాడిని. మేము వెస్ట్ గేట్ నుంచి విజిట్ అయ్యాము టెంపుల్లోకి. విష్ణుమూర్తి టెంపుల్ అనమాట. ఈ కేరళ అంతా ఎక్కువ లాటరీ ఉంటాయి అన్నమాట. గవర్నమెంటే లాటరీస్ని నిర్వహిస్తుంది అనమాట. మీరు ఎక్కడ కేరళలో ఎక్కడ చూసినా ఈ లాటరీ టికెట్స్ అమ్మే షాప్సే చాలా ఉంటాయి అన్నమాట. అండ్ ఇది పెద్ద పాండ్ అనమాట. అండ్ ఇది మెయిన్ గేట్, అసలు ఈస్ట్ సైడ్ నుంచి ఉండే మెయిన్ గేట్, ఈస్ట్ గేట్ అంటారు. చాలామంది ఇటు సైడ్ నుంచే వెళ్తారు. ఈ ఈస్ట్ గేట్ అనేది కొంచెం క్రౌడీగా ఉంటుంది మిగిలిన గేట్స్తో పోలిస్తే. అసలు స్ట్రిక్ట్గా చూస్తారన్నమాట. అసలు ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఫొటోస్, వీడియోస్ అలౌ చేయరు. మేము టెంపుల్ చూసుకొని మేము మదురైకి రిటర్న్ అయ్యామన్నమాట. ఈ గ్యాప్లో ఈ కేరళ రోడ్స్ చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో. మనం గూగుల్ మ్యాప్స్ని నమ్ముకుంటే అప్పుడప్పుడు మనకి ఇలాగే అవుతాయి అనమాట. అసలు చూడండి ఎక్కడెక్కడి నుంచో తీసుకెళ్తుంది గూగుల్ మ్యాప్స్ మాకు. అంతా హిల్లీ ఏరియాస్ కదా, చిన్న చిన్న రోడ్స్, అప్స్, పైకి కిందకి ఉంటాయి అన్నమాట రోడ్స్. డ్రైవ్ చేసేవాడు పర్లేదు, కానీ వెనక కూర్చున్నవాడికి మటుకు తోల తీరిపోయింది అనమాట మనకి. ఎందుకంటే పైకి ఎక్కేటప్పుడు పర్లేదు, డౌన్ దిగేటప్పుడు బ్రేక్స్ అప్లై చేస్తూ ఉంటారు కదా. అలాగా కేరళ నుంచి మదురై తమిళనాడు వెళ్తున్న దారిలో మాకు ఈ స్పాట్ కనిపించింది. ప్రేమం మూవీ షూటింగ్ స్పాట్ అని చెప్పి ఇటు వచ్చాం. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. కాదు guys, ఇది ప్రేమం మూవీ షూటింగ్ స్పాట్ కాదు, ఏదో సాదాగా చెప్తున్నాను. కర్ణా చంపేద్దారా, వీళ్ళంతా మారర్రా. కానీ ఆగి ప్లేస్ విజిట్ చేసినందుకు పోతే చూడండి అసలు ఎంత బాగుందంటే. మేము వెళ్ళింది సమ్మర్లో కాబట్టి పెద్ద వాటర్ లేదు, కానీ వాటర్ ఉండుంటే మటుకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వ్యూ మటుకు. ప్రశాంతంగా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి వ్యూ అయితే ఎంజాయ్ చేయండి ఈ వ్యూని. బేర్ గ్రిల్స్ ఇప్పుడు మనం ఎటు వెళ్తున్నాము? ఏదో అడవిలో తట్టుకుపోయినట్టున్నాం మనము. ప్రజెంట్ మనం సహ్యాద్రి రీజియన్లో హిల్ స్టేషన్కి వచ్చాం. పులులు ఉంటాయి బేర్ గ్రిల్స్ అంటే? పులులు ఉండకపోవచ్చు కానీ ఎలుగుబంట్లు ఉండొచ్చు. అక్కడ ప్లేస్లో ఆ స్పాట్లో కొంచెంసేపు టైం స్పెండ్ చేశాక మళ్ళీ మేము మదురైకి రిటర్న్ అయ్యామన్నమాట. మదురైకి వెళ్తున్నాం అన్నమాట హైవేకి.
ఇప్పుడు మనకు కనిపించేయండి రబ్బర్ చెట్లే గైస్, రబ్బర్ ట్రీస్. కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. ఒక్కసారైనా మీరు లైఫ్లో ఇలాంటి వ్యూస్ ఇలాంటివి ఖచ్చితంగా చూడాలి గైస్. అండ్ ఇంకా మాకు వెళ్ళే దారిలో ఈ రైల్వే బ్రిడ్జెస్ చూడండి. అసలు నాకు కేరళ ట్రైన్లో తిరిగితేనే ఇంకా చాలా మంచి మంచి సీనరీస్, మంచి మంచి వ్యూస్ కనిపిస్తాయి అనమాట. మాకైతే బై రోడ్ వెళ్తుంటే ఇలాంటివి కనిపించినాయి, ఇవి మీతో షేర్ చేసుకున్నాను. ఫైనల్లీ మేము ఇటు కేరళ నుంచి తమిళనాడు కూడా రీచ్ అయిపోయాము. మనకి ఇవి ఈ విండ్ టర్బైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి తమిళనాడులోవి అనమాట. చాలా ఉన్నాయి ఈ ఏరియాలో. అండ్ ఫైనల్లీ మేము డే 4 కన్యాకుమారి టు తిరువనంతపురం వెళ్ళాం. తిరువనంతపురం టు మదురై కూడా రీచ్ అయ్యాము. మా డే 4 ఇంక మదురైలో స్టే చేసాం అనమాట.